ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేశారు ఉత్తరాది దక్షిణాది పేరుతోని. కానీ ప్రజలు ఓట్ల ద్వారా చెంప చెల్లుమనే విధంగా ఇద్దరికి గుణపడ చెప్పారు వాళ్ళు. ఇవాళ స్టాలినే గెలుస్తాడా ఓడిపోతాడా అనే పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఓడిపోయాడు అయిపోయా ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దాని మీద. ఉత్తరాది దక్షిణాది, ఉత్తరాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ముందు గిట్టిన రేవంత్ రెడ్డి గారు ఊకతం ఉపనిలిచి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంటే రేవంత్ రెడ్డి మాట ఎవ్వరు అడుచుకోలే. తమిళనాడు పోయి గిరేశారు. స్టాలిన్ ఇద్దరు కలిసి అలుముకున్నారు, ఇద్దరు కలిసి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటే అన్నోడు వీటి కొట్టుకపోయాడు. అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ డిఎంకే ఇద్దరు కలిసి చేస్తే కనీసం వాళ్ళకు అడ్రస్ లేకుండా వాళ్ళకి పరిస్థితి. దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్తామో తమిళనాడు ప్రజలు గుణపాఠం చెప్పింది. ఏదో కేరళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ ప్రభుత్వం మీద ఉన్న కమ్యూనిస్టులు అదే అరాచకత్వం. ఇలా దాని ద్వారా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది వాళ్ళ దేశంలో. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి ఉంటారు దేశం మొత్తం. కానీ కేరళలో ఏమైంది, కమ్యూనిస్టులు విడిపోయారు. బెంగాల్లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఇద్దరు ఓళ్ళు మీద ఓళ్ళు యుద్ధం ప్రకటించుకున్నారు. ఇట్లా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది. దానికి ఒక రూపురేఖ లేదు, దాన్ని కల్పించే ప్రయత్నం రాహుల్ గాంధీ సత్తా లేదు. కానీ ఇటువంటి ఫలితాలు ఇవాళ దేశవ్యాప్తంగా రావడం ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజరు? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ అని ఫ్లెక్స్లు అనుకుంటారు. మరి తమిళనాడు పోతివి, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే మరి గేమ్ చేంజర్ ఏడవే అక్కడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ. అంటే గెలిస్తే సంకలేదు నాకు వేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళు ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లకి మూతలకు అన్నాడు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచింది కేరళలో. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇవన్న స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు అన్నది. ఇలా పేరు చదువుతా, ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పంపుతుందనే అందరూ అనుకుంటారు. రాహుల్ గాంధీ పంపుతుందనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఈ పైన ఉన్న 9 మంది స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏకే అంటోనీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్దరామయ్య, ఒక తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. వేస్ట్ వాళ్ళకి ఎవరితో ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, కథమాట గెలిచింది అడిగా, గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయలేని అంటున్నా. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి అడవై అప్పచెప్పినావు. మీ మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళారా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డి సగం ఇస్తాడు, సగం 7 వచ్చాయి. ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈడ అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేయను. తెలంగాణ లూటర్ అంటారు, నేను తెలంగాణ లూటర్ అంటారు. నేను గేమ్ చేంజర్ పెట్టుకుంటున్నాను ఇవాళ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితమవుతుంది. ఇవాళ దేశంలో బెంగాల్లో విజయం సాధించి ఒక చారిత్రాత్మక విజయం అయితే ఇలా మీకు అసలు చెప్తున్నా. ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికలు ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడితే సంచరి. దేశంలో మీరు లెక్క చేయండి, అలా 90 ఇప్పటి కోసం లెక్క చేస్తాం మేము.
దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇంకొక ఎన్నికల్లో ఓడిపోతే 100 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు. అవి చిన్న ఎలక్షన్ల పెద్ద ఎలక్షన్ల 99 ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీని దేశంలో ప్రజలు గుర్తిస్తలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో అక్కడ ఒక్కసారి గెలిచాడు, ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గెలవ ఒక్కరు గెలిస్తే ఆయన ఖాతాలో వేసుకుని ఆయనే గెలిపించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ తెలుసు. ఫస్ట్ తెలంగాణ గురించి ఆలోచించు. నువ్వు గేమ్ చేంజర్ అయితే కరీంనగర్లో గేమ్ ఆడినావు, కార్పొరేషన్ ఏమైంది నీ గేమ్? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గేమ్ ఆడినావు, ఏమైంది నీ గేమ్? ఏమైంది నీ గేమ్? 6 గ్యారెంటీల మీద కనీసం ధ్యాస లేదు. ఏదో ఇక్కడ ఇల్లు కడిపోతే పక్కింట్లో పండుగ చేసుకుంటున్నది పరిస్థితి. 6 గ్యారెంటీల గతిలేదు, ఇక్కడ గతిలేదు, ఆడ పోయినట్టే ఈయన పోయి గెలిపించినట్ట. రైతులు రెచ్చిపోతున్నారు రోజుకు, దాని మీద సోయలేదు నీకు. ఎండకు ఎండుతున్నారు, వానకి వాళ్ళు ఎండుతున్నారు, పండితే ధాన్యం ఎండుతున్నది. దాని మీద శ్రద్ధ పెట్టే దమ్ము లేదు నీకు. 6 గ్యారెంటీ అమలు చేసే దమ్ము లేదు నీకు. ఇక్కడ అప్పుల పాలు చేస్తున్నావు. గిట్నే కేసీఆర్ గిట్నే చేసాడు. ఇక్కడ పైసలు తీసుకుపోయి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన తీసుకుపోయి పెట్టాడు. ఇలా కేసీఆర్ బతికేమైందో ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. లాస్ట్కు నీది గదే అవుతుంది. కేసీఆర్ బతికెట్లా ఆగమైందో నీది గదే పరిస్థితి వస్తుంది. నువ్వు అదే పందాన్ని కొనసాగిస్తున్నావు. ఇక్కడ పై తీసుకుపోయి అప్పుడు కేసీఆర్ ఇక్కడ పై తీసుకుపోయి పంజాబ్ లో తాకట్టు పెట్టాడు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇవ్వలే, పంజాబ్ పోయి చెక్కులు తెచ్చాడు. ఇవాళ నువ్వు గదే పరిస్థితి నీది కూడా. ఈడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు. ఈడ ప్రజలు పరిశీలిస్తుంటే ఇక్కడ పైసలు తీసుకుపోయి నువ్వు పక్క రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నావు. ఇవాళ కానీ కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు గదే గతి పడుతుంది. అందుకే మీ బండారంతో బయటపెట్టడానికే ఇవాళ గాలి వీస్తుంది. ఇవాళ అస్సాం నుంచి కాషాయబ్ గాలి బెంగాల్ దానికా పోయింది. అది తుఫాన్ గా మారి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో వీచే కాషాయబ్ గాలిలో మీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతవుతుంది. కాషాయబ్ గాలి వీయడం ఖాయం, మీరు అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. ఇక్కడ కూడా హిందూ సమాజం జాగృతం కాబోతున్నది, జాగృతమవుతుంది. బెంగాల్లో ఏ విధంగా ఓటు బ్యాంకా మారారో ఇక్కడ కూడా ఓటు బ్యాంకా మారబోతున్నారు. ఈడ కాంగ్రెస్ పార్టీ దేవాలయాల మీద దాడులని, గోరక్షక మీద హత్యాయత్నం చేయడం కానీ, ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించడం కానీ సేమ్ పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఈ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇవాళ బెంగాల్ లాంటి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం వాస్తవం. దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా దాంతోపాటు ఈ నెల 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రి అయిన తర్వాత, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికల వేది మోగించిన తర్వాత దేశ ప్రజలందరూ ఎదుర్కొన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి భాగ్యనగరానికి వస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. కాబట్టి ఈ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫస్ట్ నుంచి కూడా మేము తమిళనాడులో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మేము కూడా ఏడీఎం క్రితం కలిసినాం. మేము సొంతంగా ఎక్కడ పోటీ చేయాలి. కేరళలో కుట్టాడుతున్నాం అంతే. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంట్ పెరిగింది మాకు, ఓట్ల శాతం పెరిగింది మాకు. ఈ 2 రాష్ట్రాల్లో మేము ఓట్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేస్తాం అంతే. ఆడ 2 రాష్ట్రాల్లో మొదటి కూడా అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల మీదనే ఇలా జాతీయ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ గెలవాలని ప్రయత్నం చేసింది, గెలిచినవాడు. ఇలా ఏమంటుంది టీఎంసీ ఏమంటుంది, మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఓడిపోయిందట. మరి అస్సాంలో మేము గెలిచాం కదా, అస్సాంలో 3సారి మేము గెలిచాం కదా, ఆడ ప్రభుత్వం వ్యతిరేకత ఎందుకు లేదు? మరి ఇక జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందన్న మనం. ఇప్పుడైనా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలుసు,
ఉంటుందా పోతుందా అనే పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభలో చెప్పిండు. ఫ్యాక్ట్ చెప్తాను మీకు. నిజామాబాద్ సభలో మీడియా కూడా క్లిప్పింగ్స్ ఉండొచ్చు, మీడియా కూడా ఆ విజువల్స్ ఉండొచ్చు, ఆ వాయిస్ కూడా ఉండొచ్చు. కేసీఆర్ గారు ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ గారు కలిసి నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పానని చెప్పి సాక్షాత్తు దేశ ప్రధానే చెప్పిండు. కానీ ఇప్పుడు హరీష్ రావు ఆలోచించుకోవాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ ప్రధానమంత్రి స్థాయిలో అబద్దం ఆడేది ఆడరు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అంటే హరీష్ రావు ఉంటాడా? కానీ పార్టీ ఉంటారా పోతుందా? ఒక వికెట్ అవుట్ అయిపోయింది, బిడ్డ పోయింది, అల్లుడు రెడీ ఉన్నాడు, ఇంకొక ఆయన కనబడతాడు, మరి మధ్య చాలా కనబడతాడు ఒక ఆయన. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో వాళ్ళు అగ్రెసివ్ గా కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇంకా కొట్లాడతాం. మోడీ గారి బహిరంగ సభ తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మొత్తం భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమని చేసిండే రేవంత్ రెడ్డిని ఏమన్నారు, ఆయనకు గాంధీ సూత్రకు సంబంధించి ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ ఏదో ఉంది అని చెప్పి ఇప్పుడు తిట్టింది చోలు దుబ్బినా ఆయనకు. ఇప్పుడు తిట్టింది ఎవరు? నేను ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యని తిట్టినా, వాళ్ళ తాతని తిట్టినా. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఊడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఊడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తా సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి చెప్పు నీకు. నాకు చలో నా ఆస్తిపాత్రం విచారణ చెప్దాం, నీ ఆస్తిపాత్రం విచారణ చెప్దాం. నీ కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద, రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా బయటపెట్టు. నువ్వు ఏ ఒక్క ఆధారం బయటపెట్టు. చలో రాయకని పక్క పెడతా. ఇది బట్టి ఏదో ఒకదంపుడు ఏదో మీద చెప్తలే. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మురిగి అటు పోయటం కాదు. నేను నువ్వు మనిషి పుట్టుక కొడితే, కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు తెలంగాణ సమాజంలో పడ ఇంతమంత గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవం ఉంది మాకు కొంచెం. కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు బిడ్డ నీ బజార్కి ఇస్తా. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మళ్ళీ జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను ఇట్లా వాయిపోడు కాదు. ఏం భూమి అన్నాడే? కాళేశ్వర భూమి అంటే మరి ఏం బిక్తున్నారో భయ్, నాకు అర్థం కాదు. నువ్వు ఏం బిక్తున్నావు చెప్పండి. ఆధార్ బయట పెట్టి రాదు. సంకలో పెట్టుకొని తిరుగుతా అయిపోతుంది. నీ పెట్టి బయట పెట్టు. ఎందుకు బయట పెడతావు? డ్రగ్స్ తీసుకుని ఎండాకాలం కదా, డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎండకు చెమట పోతా ఉంటుంది అంట బాగా. డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటాడు, డోస్ ఎక్కువ తీసుకుంటాడు. 24 గంటలు బండి సంధ్య కనబడతాడు. ఫాల్తు రాజకీయాలు చేయద్దు. ఏనుంటే నీకు ఆధారం ఉంటే మాట్లాడాలి. ఏదో మాట్లాడిపోతే కాదు. నువ్వు మళ్ళీ నేను ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్టా. ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్ట. నువ్వు పక్క బయట పెట్టాల్సిందే. లేకుంటే సంగతి చెప్తా. నేను నువ్వు కరీంనగర్కి వస్తే మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు. రెడీ ఎప్పుడు కరీంనగర్ వచ్చినా అడ్డుకుంటాం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్ లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం. లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీసులు అరెస్ట్ చేస్తారా? నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావా? నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా. నీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవా? నీ ఫామ్ హౌస్ కేసు ఏడవా? ఈ ఫార్ములా కేసు ఏడవా? డ్రగ్స్ కేసు ఏడవా?
కాళేశ్వరం కేసు ఏడవా, విద్యుత్ కొనుగోలు కేసు ఏడవా, ఏడవేనా ఈ కేసులని? నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి ఏ కేసులని నువ్వు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు? ఏ కేసుల మీద నిష్పక్షపాతంగా విషయాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? మీ ఇద్దరు దోస్తాను తెలియదా? ఎందుకు నీ కుటుంబం విచారణ చెప్తాడు రేవంత్ రెడ్డి? థ్యాంక్ యూ అన్న.